గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. తెలంగాణ హక్కులకు మనమే రక్ష. నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ. నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గళం విప్పండి. మన రైతులకు అన్యాయం జరగనీయొద్దు. పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పోరాడాలి. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నదీ జలాల కోసం. వాటిలోని అన్యాయం జరిగితే ఇక్కడ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రాష్ట్ర విభజన చట్టం కాలపరిమితి త్వరలోనే ముగుస్తుంది. ఆ చట్టంలోని అంశాలను మరోసారి పార్లమెంట్లో ప్రస్తావించాలి. వాటిని సాధించే ప్రయత్నం చేయాలి. పెండింగ్ హామీలను సాధించేందుకు పోరాడాలంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ ఇప్పటికే మొదలైంది అంటూ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పంటలకు అందని జలం, నెర్రలిచ్చిన పొలం అంటూ వార్త చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు వ్యవసాయం పండగైన తెలంగాణలో మళ్ళీ సమైక్య పాలన నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నెర్రలిచ్చిన పొలాలు, వట్టిపోయిన చెరువులు క్రమంగా అన్ని జిల్లాల్లో కనబడుతున్నాయి. రైతాంగం తీవ్ర ఆవేదనలో పడిపోయింది ఈ పరిస్థితికి చూస్తూ. రాడార్తో మూసీకి మరణ శాసనమే, లో ఫ్రీక్వెన్సీ విధానమే కాలం చెల్లిన సాంకేతికత. రక్షణ శాఖ కొత్త టెక్నాలజీని వాడుకోవచ్చు కదా. ప్రజలు చైతన్యం కావాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి. కాలేజీల కాణాచి. దేశంలో 2వ స్థానంలో తెలంగాణ. ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవా. 10 లక్షల జనాభాకు 52 కాలేజీలున్నాయి. దేశంలో ఎక్కువ కళాశాలలు ఉన్న జిల్లాలో హైదరాబాద్కు 3, రంగారెడ్డికి 6వ ర్యాంక్. మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో ప్రతి 10 లక్షల మందికి 29 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. యూపీలో 30 మాత్రమే ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ తాజా నివేదికలో ఈ అంశం వెల్లడైంది. బీజేపీతో టచ్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీహార్లో రాజకీయ దుమారం. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రేపు మళ్లీ ప్రమాణం. కబ్జాకాండ, సామాన్యుడిపై బండ. 20 ఏళ్ల కిందటి జీపీ పర్మిషన్తో ప్రభుత్వ భూమికి ఎసరు. 100 గజాలను 20 లక్షల చొప్పున అమ్ముతున్న అక్రమార్కులు. బాలాపూర్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించిన ఈ వార్త చూస్తున్నాం. ఎమ్మెల్సీలపై గవర్నర్ రాజకీయం. నాడు దాసోజు సత్యనారాయణను తిరస్కరించి నేడు కోదండరాం అభ్యర్థిత్వాన్ని ఎలా ఆమోదించారు? వారికి రాజకీయ నేపథ్యం ఉందన్నారు. నేడు పార్టీ అధ్యక్షుడినే ఎలా నియమిస్తారు? సీఎంకు మాత్రమే గవర్నర్ బాధ్యులు కాదు. బీజేపీ కాంగ్రెస్ల బంధానికి నిదర్శనం ఇది. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్న గవర్నర్ ప్రజలకు సమాధానం చెప్పాలి. సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. 50 రోజులైన 13 హామీల్లో 2 అమలు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. అధికార అహంతో రెచ్చిపోవద్దు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? కావాలని బీఆర్ఎస్ను బెదిరిస్తున్నారు. బీజేపీ నాయకులుగా గవర్నర్ ప్రసంగం ఉంది. కాంగ్రెస్ గవర్నర్ల తీరుపై ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. వెంకయ్యకు చిరంజీవి ఆత్మీయ సత్కారం. పద్మ విభూషణుల పరస్పర అభినందన. వెంకయ్య నాకు స్ఫూర్తి అంటూ చిరంజీవి పేర్కొన్నారు. హైదరాబాద్లోని వెంకయ్య నాయుడు నివాసంలో ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు చిరంజీవి. దీంతో ఇరువురు పద్మ విభూషణులు ఒకరికొకరు ఆత్మీయ సత్కారం చేసుకున్నారు. అలాగే పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సినీ నటుడు చిరంజీవిని కలిసి అభినందించారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర. వెంకయ్య, చిరంజీవికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు పద్మ విభూషణ్ సాధించినందుకు, అవార్డుకు ఎంపికైనందుకు కేటీఆర్ ఇద్దరికి, వెంకయ్యనాయుడుకు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసెంబ్లీలో పూల విగ్రహం పెట్టాలి. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం స్పందించాలి. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి. ఈ మేరకు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 2.5 నెలల్లో 13 పులులు మృతి. మహారాష్ట్ర తెలంగాణ అటవీ అధికారుల్లో కలవరం. నారీ శక్తికి వందనం. కర్తవ్య పథలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. రేపు సీఎంగా మళ్లీ ప్రమాణం. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నితీష్. దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు, 47 కోట్ల మంది మహిళలు. కొత్త ఓటర్లు 1.73 కోట్ల మంది. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. తెలంగాణ టుడే. నితీష్ లైక్లీ టు ఫార్మ్ న్యూ గవర్నమెంట్ నెక్స్ట్ వీక్ అని ఒక వార్త చూస్తున్నాం. నారీ శక్తి మిలిటరీ మైట్ మార్క్ 75th రిపబ్లిక్ డే. ఫైట్ ఫర్ డెవలప్మెంట్ కేసీఆర్ టు ఎంపీస్.